మీ ప్రయత్నంలో మీ పద్ధతిలో మీరు కృషి చేయండి. ఈ అన్యాయం జరగకుండా. సౌత్ ఇండియాకు అన్యాయం జరగదని నేను ఆశిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ అంటాడు. మీ ఆశలు నమ్మకాలతో రాజకీయం ఉండదు కదా. రాజకీయం రియాలిటీ మీద జరుగుతుంది. చెప్పండి. మీరు ఒక్కసారి మోడీ గారికి వెళ్ళి చెప్పండి, సార్ ఈ సౌత్ ఇండియాకు నష్టం జరగకుండా చేయండి. మీరు ఇవాళ 543 లోక్సభ సీట్లలో దీన్ని మార్చకుండా మరో 25 ఏళ్ల పాటు ఫ్రీజ్ విధించండి. దీనికి అడుగుతున్నది ఏంటి? చెన్నై మీటింగ్లో ఇంకో 25 ఇయర్స్ వరకు ఈ ఫ్రీజ్ కంటిన్యూ చేయండి అంటున్నారు. లేదు, మీరు సీట్లు పెంచితే ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి టోటల్ పార్లమెంట్ సీట్లు ఎంత వాటా ఉందో ఆ నిష్పత్తిని మెయింటైన్ చేసేలా పెంచండి అంటున్నారు. ఈ రెండు చంద్రబాబు నాయుడు చెప్పమంటున్నాను అంతే. కానీ చంద్రబాబు నాయుడు చెన్నై మీటింగ్ ఎందుకు వెళ్ళలేదని నేను అన్నాను. చెన్నై మీటింగ్కి ఎట్లా వెళ్తారు? అది మోడీ పైన పోరాటం చేస్తానికి మీటింగ్ పెడితే దాంట్లో చంద్రబాబు నాయుడు వెళ్ళాలి అని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ సబ్జెక్టు వదలకూడదు కదా అని అనేది. ఇక